ఉన్నాయండి, బ్లడ్ శాంపుల్స్ ఉన్నాయండి, కారు పార్ట్స్ ఉన్నాయండి అంటున్నాడు. ఏం పోలీస్ అండి ఇది? ఇప్పుడు వాళ్ళంతా అంత అట్టర్ ఫెయిల్యూర్ అయిన తర్వాత మనం ఎక్కడో ఉన్నటువంటి అనిత గారు, ఎక్కడో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడో ఉన్నటువంటి చంద్రబాబు గారు స్పందించరు ఏంటని మనం అడుగుతున్నాం. అసలు ముందు అక్కడ పోలీస్ ఏం చేస్తుంది, ఎలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం, ఎంత భయంకరమైన వ్యవస్థలో ఉన్నాం అనేది నా ఆవేదన. నంబర్ 2, ఇవాళ కనకారావు గారు ఏదో మాట్లాడేస్తున్నాడు. నేను ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దోస్ వర్డ్స్. నేను ఏమంటున్నానంటే, మనం ఎలగబెట్టినటువంటి సంస్థలు వ్యవస్థలు ఏడ్చినాయి కాబట్టే ఏమండి ఆ పోలీసు వ్యవస్థ అట్లా ఉంది అక్కడ. ఇవాళ మనం ఇంటూరు నాగేశ్వరరావు గారిని తప్పుపట్టినా, ఇంకో హరిచంద్ర ప్రసాద్ గారిని తప్పుపట్టినా కానీ ఇదేమో తేలే అంశం కాదు ఇది. అవును అవును. అక్కడ పోలీసు వాళ్ళు నిద్రపోతున్నారా? అక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీసు వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? వీళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సినటువంటి ఇంకో హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు అంటే ఈయన తర్వాత మాట్లాడుకుందాం. ఇది ఒక గ్రామంలో సీమింగ్లీ పీస్ఫుల్ విలేజ్ లో, అదేమి ఫ్యాక్షన్ విలేజ్ అనుకోవట్లేదు, ఇంకోటి అనుకోవట్లేదు, ఒక సీమింగ్లీ పీస్ఫుల్ విలేజ్ లో ఇంత ఘోరాలు జరుగుతుంటే, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఆ మండలంలో పోలీసు ఉన్నారా? ఆ మండలంలో పోలీస్ వ్యవస్థ నడుస్తుందా? ఇంకేమైనా నడుస్తుందా అన్నది ఐ థింక్ సివిలియన్స్ గా మనందరం బాధపడాల్సిన అంశం. రైట్ రైట్ రైట్. సరే అడుగుతారా కనకారావు గారు కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ పెట్టుకుని ఆయన ఏదో కాల్చాలని చూస్తున్నాడు. కనకారావు గారు చాలా అయిపోయింది. దళిత నాయకులు అనంతబాబుని ఇంతవరకు ఏం చేయలేక పక్క పెట్టుకుంటున్నారు. మీరు ఆ పార్టీలో ఉన్నారు, ఎందుకని మాట్లాడుతారు? మీరు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు? మీరు దళిత నాయకులు క్లెయిమ్ చేసుకున్నారు, ఎంఆర్పిఎస్ క్లెయిమ్ చేసుకున్నారు, అన్ని అవగాహన ఉన్నాయని క్లెయిమ్ చేసుకున్నారు. అనంతబాబు గారు మీ పార్టీలో ఉన్నాడు, ఇంతవరకు మీకుందా సిగ్గుందా? మీకు దమ్ముందా? మీకు ఆ పార్టీలో ఉన్నందుకు సిగ్గుందా, దమ్ముందా? పవన్ కళ్యాణ్ సంగతి తర్వాత మాట్లాడదాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారి సిగ్గు లేదంట, పవన్ కళ్యాణ్ గారికి దమ్ము లేదంట. మీరేం మాట్లాడుతున్నారంటే అనవసరమైన టాపిక్ మాట్లాడద్దు, అనవసరమైన టాపిక్ మాట్లాడద్దు. అక్కడ ఏం జరుగుతుంది? వ్యక్తుల మధ్య గొడవ జరిగింది, ఇవాళ కూడా పోలీస్ నాతో పొలాలు గొడవ, పవన్ కళ్యాణ్ గారి గొడవ. దయచేసి ఆగాలి, వన్ బై వన్ మాట్లాడుతున్నారు. ఏం చేయమంటారు? పవన్ కళ్యాణ్ గారి సిగ్గు లేదా? పవన్ కళ్యాణ్ గారి దమ్ము లేదా? నీకుందా? నీ నాయకుకుందా? అనంతబాబుని ఇవాళ వరకు ఏం చేయలేని మీకుందా? ఆ పార్టీ రిప్రజెంటేటివ్ గా వచ్చి ఇక్కడ కూర్చున్నందుకు మీకు సిగ్గుందా? ఎవరు సిగ్గులేదండి? మళ్ళీ ఎంఆర్సీఎస్ నాయకుడిని, నేను దళిత నాయకుడిని అని మాట్లాడుతున్నారు. అనంతబాబు డోర్ డెలివరీ దళిత యువకుడిని సుధాకర్ బాబు గారు, డాక్టర్ సుధాకర్ గారు మద్దతు జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? సాంబశివరావు గారు దయచేసి ఆగండి. కనకారావు గారు దయచేసి ఆగండి. పురుషోత్తమ రెడ్డి గారు వారితో మాట్లాడదాం. సార్ ప్లీజ్ దయచేసి ఆగాలి, సహకరించాలి. వన్ బై వన్ అందరూ ఈ ఇష్యూ మీద బాధ్యతాయుతంగా అందరూ వారి యొక్క అభిప్రాయాలు మీరు వ్యక్తం ప్లీజ్. కనకారావు గారు మళ్ళీ మాట్లాడుతూ సాంబశివరావు గారు దయచేసి సందర్భంగా పవన్ కళ్యాణ్ డిస్కషన్ లోకి తీసుకొస్తున్నందుకు మీ విఘ్నత కుదిరేస్తున్నాను. ఓకే ప్లీజ్. సాంబశివరావు గారు దయచేసి ఆగాలి. పురుషోత్తమ రెడ్డి గారు వారితో మాట్లాడదాం. పురుషోత్తమ రెడ్డి గారు నమస్తే అండి. సార్ ఆగండి సార్ ప్లీజ్. సార్ వ్యక్తిగతంగా వెళ్ళొద్దు మీరు. పురుషోత్తమ రెడ్డి గారు కనకారావు గారు ఒక్క నిమిషం ఆగండి. సార్ దయచేసి ఆగండి. సార్ సాంబశివరావు గారు, కనకారావు గారు దయచేసి ఆగండి. ఇష్యూ డైల్యూట్ అవ్వద్దు. మన చర్చ ఏదైతే ఉందో బాధితులకు న్యాయం జరగాలి, బాధితుల యొక్క ఘోష ప్రభుత్వ పెద్దలకు తెలియాలనేది మన ప్రధానమైనటువంటి ధ్యేయం. సార్ బాధితులకు న్యాయం జరగటమే మన యొక్క కర్తవ్యం. దయచేసి మీరు వ్యక్తిగతంగా మీ పార్టీ అని చెప్పేసి మీరు మాట్లాడుకో సార్. ఆగండి సార్ ప్లీజ్, ఆగండి ఒక్క నిమిషం. సాంబశివరావు గారు ఒక్క నిమిషం ఆగండి సార్, సమయం అంతా వృధా అయిపోతుంది. పురుషోత్తమ రెడ్డి గారు నమస్తే సార్. ప్రభుత్వం ఫెయిల్యూర్, అక్కడ పోలీస్ ఫెయిల్యూర్ కనిపిస్తుందని చెప్తున్నాను. సార్ ఆగండి సార్ ఒక్క నిమిషం. కనకారావు గారు ఒక్క నిమిషం ఆగండి సార్. కనకారావు గారు ఒక్క నిమిషం ఆగండి. కనకారావు గారు